దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా కనికరములు తన ప్రజల ఎడల విస్తారముగా ఉన్నాయి. సమయం కూడా చాలా తక్కువ ఉందని ప్రభువు బలమైన సంగతులను అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఒకవైపు అపవాది కూడా వాడికి సమయం చాలా తక్కువగా ఉందని వాడు బహుగా మనుషులందరినీ నాశనం చేయుటకు సముద్ర తీరమున ఉన్నాడు. అనగా భక్తిహీనులను ఆధారం చేసుకుని వాడు కూడా వాడి విస్తారమైన పనిని చేస్తూ ఉన్నాడు. అయితే ఈనాడు అన్య ప్రజల్లో నుంచి వచ్చిన అనేక మంది క్రైస్తవ జనాంగం అన్యజనులలో ఉన్న ఆచారాలు పద్ధతులు మరి ప్రభులోనికి వచ్చిన తర్వాత కూడా నెరవేర్చుతూ వాటితో ఏకీభవిస్తూ జీవించడం అనేది క్రమం కాదు. ఆ విధంగా ఎందరో నష్టపోతున్నారు. ఇది పద్ధతి కాదు అని చెప్పే బోధకులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అందుచేత దేవుని యొక్క పిల్లలు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వీడియోలో నేను ప్రత్యేకించి మీకు ఒక విషయం చెప్పాలి. విగ్రహములకు అర్పించిన వాటిని మనం తినవచ్చా? ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఏది చెప్పినా మీకు లేఖనాలలో ఆధారం చూపించి చెప్తాను కనుక ఇందులో మనిషిని యొక్క జ్ఞానం కానీ లేకుంటే మనుషుల సొంత ఆలోచనలు కానీ ఏమాత్రం మీకు కనిపించదు సోదరులారా. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రతి అనుభవాన్ని కూడా మీకు చూపించి చెప్తాను. అయితే విగ్రహములకు అర్పించిన వాటిని తినవచ్చునా? అనేక మంది విగ్రహాలకు అర్పించిన వాటిని కూడా తింటూ అన్ని విషయాల్లో కలిసిపోతూ దేవునికి తెలుసు కదా, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, దేవుడికి మన హృదయాలు తెలుసు, మనం ఏం చేసినా ఏం పర్వాలేదు అనేలాంటి ఒక మరి దేవునికి విరోధమైన భావనను వాళ్ళు చాలా ఘనంగా కూడా ఎంచుకొని బ్రతుకుతున్న ప్రజలను మనం చూస్తున్నాం. అయితే లేఖనం ఏం తెలియచేస్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిను విషయము. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిను విషయము. అపోస్తుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి చాలా తేటగా ఈ విషయాలను తెలియచేశాడు. అక్కడ కూడా అనేక మంది అన్య ప్రజల్లో నుంచి ప్రభువును అంగీకరించిన వారిగా వారి యొక్క జీవితాల్లో ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియని పరిస్థితుల్లో పౌలు గారు చాలా తేటగా కొన్ని అనుభవాలు జ్ఞాపకం చేశాడు. చూడండి, విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిను విషయము. అసలు విగ్రహం అంటే ఏంటి? చూడండి, లోకమందు విగ్రహము వట్టిది. గమనించాలి, విగ్రహము అంటే అసలు వట్టిది. లోకమంతా విగ్రహములతో నింపబడి ఉన్నది. మరి విగ్రహాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో కూడా ఈ యొక్క వీడియోలో మీకు తెలుస్తుంది తప్పకుండా. లోకమందు విగ్రహము అంటేనే వట్టిది అని చెప్పాడు. ఏమీ లేని దాన్ని విగ్రహం అన్నారు. ఇంకా తేటగా లేఖనాల్లో ఏం చెప్తాడంటే, అనే ప్రజలు వారి విగ్రహములు వెండి బంగారువి, వాటికి కనులు ఉంటాయి చూడవు, ముక్కు ఉంటుంది వాసన చూడవు, చెవులు ఉంటాయి వినవు, కాళ్ళు ఉంటాయి నడువవు, మనుషులు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి విగ్రహాలు. వీటిని దైవం కింద ఆరాధించే ప్రజానికాన్ని కూడా మనం విస్తారంగా భారతదేశంలో చూస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు మొత్తం అంతా ఈ విగ్రహాల మీదే ఆధారపడి వీటిని ఉపయోగించుకొని ప్రజలను చాలా మభ్యపెడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే లోకమందు విగ్రహము వట్టిది అని సృష్టికర్త దేవాతి దేవుని యొక్క ఇష్టమైన ప్రచారకుడుగా ఉన్న అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్న సంగతి. అయితే లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము అన్నాడు. సరే, విగ్రహము అంటేనే వట్టిది, వీటికి అర్పించిన వాటిని తినవచ్చునా అని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయం 19వ వచనం నుంచి చూడండి. ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నది అని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పేదనా. చూడండి, ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉందా, లేకుంటే విగ్రహములలో ఏమైనా ఉన్నది అని నేను చెప్పేదనా. ఏమీ లేదు, విగ్రహంలో ఏమీ లేదు. కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అన్యజనులు కూడా బలులు అర్పిస్తున్నారు, అవి దేవునికి కాదు. విగ్రహం వట్టిది కదా, వట్టి బొమ్మలకు అన్యజనులు వారి యొక్క అర్పణలు అర్పిస్తున్నారు కనుక వారు దయ్యములకే అర్పిస్తున్నారు. అనగా విగ్రహములు అంటేనే దయ్యములు అని మీకు ఇక్కడ స్పష్టంగా తేటపడుతోంది. చూడండి, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవట నాకు ఇష్టం లేదు. దయ్యములతో పాలివారుగా దేవుని ప్రజలు ఉండకూడదు. అనగా అన్యజనులు అర్పించిన వాటిలో పాలు పంపులు పొందకూడదు. అన్యజనులు వారి యొక్క అలవాట్లలో దేనికి కూడా లోబడకూడదు, ఏకీభవించకూడదు. అంతేకాదు, మీరు దయ్యములతో పాలివారగట నాకు ఇష్టం లేదంటున్నాడు. ఒకప్పుడు లోకంలో విగ్రహాలతో బ్రతికిన మన యొక్క బ్రతుకులు ఇప్పుడు దేవుని మహాకృప చేత క్రీస్తు ద్వారా రక్షణ మార్గంలోనికి వచ్చి ఉన్నాం. ఒకప్పుడు దేవుడు లేని ప్రజలుగా ఉన్న మన యొక్క జీవితాల్లో ఇప్పుడు దేవుని కలిగిన వారిగా బ్రతుకుతున్నాం. కనుక అన్య ప్రజలు వారి యొక్క అర్పణలు, వారి బలులు అన్నీ కూడా దయ్యములకు అర్పిస్తారు. వాటితో మీరు ఏకీభవించడం వలన మీరు చాలా నష్టపోతారు. ఇంకా చూడండి, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది త్రాగా నేరరు అన్నాడు. మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చాం, దేవుని యొక్క మనుషులుగా ఉన్నాం, ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతున్నామని, మరి బల్ల కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్నాం అనుకుంటాం. కానీ దేవుని యొక్క మనుష్యులు దయ్యముల యొక్క క్రియలలో పాలివారు కాకూడదు. ఒకవేళ మీరు దేవుని అంగీకరించమని చెప్పుకొని ప్రభు బల్లలో పాలుపంపులు పొందితే అటు లోక సంబంధమైన వాటితోటి కూడా ఏకీభవించినట్లయితే దేవుని యొక్క ప్రభు యొక్క పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా మీరు త్రాగలేరు అని చెప్పాడు. అంతేకాదు, ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. ఎంత వివరణ ఇస్తున్నాడో చూడండి. దయ్యముల బల్లలోది దేవుని యొక్క బల్లలోనిది మీరు ఎలాగూ పాలు పంపులు పొందుతారు, అది ఎంత మాత్రము తగదు అని అందుకనే అంటున్నాడు. మీరు ఆ విధంగా చేయటం నాకు ఇష్టం లేదన్నాడు భక్తుడు. ఎందుకు ఇష్టం లేదు? అది మంచి పని అయితే వాళ్ళు తప్పకుండా మంచిని ప్రోత్సాహపరిచే వాళ్ళే, కానీ మంచికి అభ్యంతర పెట్టేవాళ్ళు కాదు అపోస్తులు. అయితే పరలోక సంబంధమైన తండ్రి దృష్టికి ఇది హేయమైన క్రియ కనుక మీరు ఆ విధముగా చేయొద్దు, అది నాకు ఇష్టం లేదు అని సంఘములో చాలా తేటగా ప్రకటిస్తూ ఉన్న అనుభవాన్ని మనం చూస్తాం. అయితే దేవుని యొక్క బల్లలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలుపంపులు పొందనేరరు అని ప్రభువునకు రోషం పుట్టించేదమా అన్నాడు. ప్రభువునకు రోషము పుట్టించేదమా? ఈ రోజున క్రైస్తవులు చేసే పని ఏంటంటే ప్రభువుకు రోషం పుట్టిస్తూ ఉన్నారు. అసలు ఏం పద్ధతులు, ఏమి ఆచారాలు, దేవుని పక్షంగా ఉన్నామని చెప్పుకొని దేవుని నమ్ముకున్నాం అనుకొని ఎందుకు ఇలాంటి శాపకరమైన పనులు, దేవునికి ఆగ్రహం తెప్పించి కోపం పుట్టించి రోషం పుట్టించే పనులు ఎందుకు సంఘములలో జరుగుతున్నాయని ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ దినం ఆలోచించాలి సోదరులారా. ఏదో ఒకటి మనకి ప్రస్తుతం అంతా బాగానే ఉంది కదా, ఏం చేసినా ఎక్కడికక్కడ ఎవరికి అనుకూలంగా వాళ్ళకి జీవిస్తే సమస్యలు రావు కదా అని ప్రతి విషయంలో కూడా చాలా చాలా చేయరాని కార్యములు చేస్తూ ఉన్నారు. ఈ పని ప్రజలే కాదు, పాస్టర్లు కూడా చేస్తున్నారు. ఆ పాస్టర్లంతా దేవునికి వ్యతిరేకమైన కార్యములే వారు ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. దేవుడు వద్దన్న పనులే
ఈ ప్రజలకి ఈనాడు వీళ్ళు బోధ చేస్తున్నారు. కనుకనే చర్చికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులం కాదు. చర్చెస్లో జరుగుతున్నది ఏంటంటే బిలాము బోధలు, జాగ్రత్తగా చూడండి, యెజెబెలు బోధలు బోధించే వాళ్ళు చాలా విస్తారంగా ఉన్నారు సోదరులారా. బిలాము బోధలు, యెజెబెలు బోధలు బోధించేవారు చాలా విస్తారంగా ఉన్నారు. ఆ బోధలు వినే వాళ్ళందరూ కూడా దేవునికి రోషం పుట్టించువారే. అనగా ఈనాడు దేవుని అంగీకరించామని చెప్పుకొని మనము దేవునికి శత్రువులమైపోతూ ఉన్నాం. ఎందుకంటే బిలాము బోధ, ఒకసారి ఆ మాట చదువుకొని మన భాగంలోనికి వద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అని చెప్పాడు. బిలాము బోధ ఎలా ఉంటుందంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, తప్పే ఉంది. చాలామంది పాస్టర్లు గతించిన దినాల్లో బొట్టు పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. వాళ్ళతోటి మనం ఏకీభవిస్తేనే కదా వాళ్ళని మనం దేవుని దగ్గరికి తెచ్చుకుంటాం. అసలు మొదటిగా వీళ్ళకి లేదు దేవుడి గురించి, వీళ్ళట అన్ని జనులతోటి ఏకీభవించి అన్ని జనులు దేవుని దగ్గరికి తెస్తారట. ఏం విపరీతం అండి ఈ బుద్ధి, ఏమి విపరీతమైన బోధలు చేస్తున్నారండి బోధకులు. ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే బిలాము బోధ ఈ యొక్క సంఘములో చాలా చాలా యోగ్యతలు కూడా ఉన్నాయి సోదరులారా. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండు నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు మీలో ఉన్నారని చెప్తున్నాడు. బిలాము బోధ ఎంత చెడుతనముతో కూడిందో మీరు గమనించండి. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినొచ్చు, తప్పేముంది అని మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి వాళ్ళందరూ బిలాము బోధ చేయువారే. ఇక విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటారట. జారత్వము చేయటం అంటే, జారత్వము అనగా వ్యభిచారం వేరు, జారత్వం వేరు. వ్యభిచారము లోకంలో శరీర సంబంధంగా జరిగే శరీర కార్యములలో ఉంది. కానీ జారత్వము దేవుని యొక్క నామములో దేవునిని కలిగి ఉన్నామని చెప్పుకొని లోకముతో ఏకీభవించుట జారత్వం. ఇక లోక సంబంధమైన భాష అయితే హృదయంలో పాపపు తలంపులు కలిగి ఉండి బయటికి మంచిగా మేనేజ్ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళందరూ జారత్వము చేయువారు. ప్రభువునందైతే మనము ప్రభువుని అంగీకరించామని చెప్పుకొని లోకస్తులతో ఏకీభవించుట జారత్వము సోదరులారా. కనుక జారత్వము చేయువారును ఇశ్రాయేలీయులు వాళ్ళని పాపులుగా చేయాలంటే ఒకటే మార్గం ఉంది. వాళ్ళకి దేవుడు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడని ఆయనకు పేరు. ఆయన తన స్వాస్థ్యమైన జనులని ఇశ్రాయేలీయుల గురించి చెప్పుకున్నాడు. కాబట్టి వాళ్ళని ఎవరు ఓడించుట సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు చెడ్డ క్రియలు చేస్తే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీయులను పాడు చేసే పద్ధతి ఒకటి చెప్తాను అని బిలాము బాలాకునకు బోధించాడు. ఏమనంటే, ఆ యొక్క ఇశ్రాయేలీయులకు వాళ్లను దేవుని కృప నుండి తొలగించే పద్ధతులు, పాపం చేయటానికి ప్రేరేపించే ఆ యొక్క ఆలోచనలను చెప్పాడట బిలాము. కనుక ఇక అదంతకన్నా మనకు వివరణలోకి వెళ్ళక్కర్లేదు సోదరులారా, సమయం కూడా సరిపోదు. కనుక బిలాము బాలాకునకు నేర్పించిన బోధలు ఈనాడు సంఘములో చాలామంది వాటిని అనుసరించి వారు ఉన్నారు. కనుక ఇది నీ మీద తప్పు ఒకటి మోపుతున్నానని చెప్తున్నాడు. కాబట్టి బిలాము బోధను బోధించే బోధకులు సంఘాల్లో ఉన్నారు.
తర్వాత అదే అధ్యాయంలో చూడండి 19వ వచనం చదువుకుందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ సహనం అంటే ఎన్ని మంచి క్రియలు ఉన్నాయో చూడండి. నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. మొట్టమొదట నువ్వు దేవుళ్ళకి వచ్చినప్పటికన్నా ఇప్పుడు చాలా బలమైన కార్యాలు చేస్తున్నావు, మంచి సాక్ష్యం కూడా ఉంది నీకు అని చెప్పి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. సంఘంలో చాలా చాలా మంచి క్రియలు కలిగిన వారు ఉన్నారు. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు చాలా ఎక్కువగా మంచిగా చేసేవారు కూడా ఉన్నారు. కానీ యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అంటూ ఉన్నాడు ప్రభు అయిన తండ్రి. అనగా యెజబెలు ఏం చేసింది? అది ఎప్పటిది? అది ఇప్పుడు సంఘంలో ఎలా ఉంది? అది ఏనాడు ప్రవక్తలను చంపేది, ప్రవక్తలను అందరినీ బాధించటానికి, అసలు అది దానికి పుట్టిందే ప్రవక్తలను హింసించడానికి అన్నంత దుష్టురాలు యెజబెల్ కదా. యెజబెలు ఆహాబు భార్యగా ఉండి ఎంత హాని, నష్టం, కీడు చేసి దేవుని యొక్క ప్రజలను పాడు చేసిన వ్యక్తిత్వం ఉన్నదో ఇజ్రాయేలీల మీద. మరి రాజుగారి భార్య కదా, కాబట్టి అది ఎన్ని చేయరాని పనులు చేసిందో చాలా తేటగా ఉన్నాయి ప్రవక్త అయిన ఏలియా కాలంలో. అయితే అలాంటిది అది ఎప్పుడో చచ్చిపోయింది కదా, ఇప్పుడొచ్చి సంఘాల్లో బోధిస్తుందట. సోదరులారా, యెజబెలను తాను ప్రవక్తని అంటుంది, బోధిస్తుంది. అంటే ఏంటంటే ప్రవక్తలు ఏం చేస్తారు? బోధిస్తారు. తాను ప్రవక్తని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇంత భయంకరమైన మోసం యెజబెలు బోధలు ఈనాడు సంఘాల్లో ఉన్నాయి. బిలాము బోధలు సంఘాల్లో ఉన్నాయి. బోధకులు అందరూ కూడా దేవుని మనుషులు కారు. బోధకులు సంఘాలను పెడుతున్నారు, ప్రజలను పోగు చేసుకుంటున్నారు, చాలా చాలా విషయాలు చెప్పినట్టు బైబిల్ని పట్టుకునే వాక్యాలు చెప్తారు, బోధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు బోధించేది ఏంటో మీకు అర్థమవుతుందా? బోధ అనేది తెలియకపోయినట్లయితే నీ జీవితంలో ఎప్పటికీ ప్రభువును చూడలేవు. బోధలలో ఎన్నో రకాల బోధలు ఉన్నాయి సోదరులారా. శరీర సంబంధమైన బోధలు చేసేవాళ్ళు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చేసేవాళ్ళు, దేవుని యొక్క వాక్యమును కలిపి చెరిపెడి బోధలు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు, సోది మాటలు చెప్పేవాళ్ళు, ఇంకా కూలికి బోధించేవారు, చాలా చాలా మోసగాండ్రగు బోధకులు ఎందరో లోకంలో ఉన్నారు. ఆ బోధకులే కాదు సోదరులారా, యెజబెలు బోధించేవాళ్ళు కూడా లోకంలో ఈనాడు సంఘములలో పెద్ద పాస్టర్లు. మరి బిలాము బోధను బోధించేవాళ్ళు ఉన్నారు, నికోలాయితుల బోధను బోధించేవాళ్ళు ఉన్నారు, ఎన్నో బోధలు ఉన్నాయి. కానీ క్రీస్తు బోధను మాత్రం ఎవడు అంగీకరించడు. క్రీస్తు బోధను మాత్రం ఎవ్వరు కూడా చేర్చుకోవడానికి, ఆ బోధను అనుసరించి బోధించడానికి ఇష్టపడరు. అబ్బా, ఎంత మరి మాటకారితనం, అనగా వాక్చాతుర్యం విపరీతముగా బోధకులు చాలా చాలా ప్రాక్టీస్ చేసుకొని సంఘాలలో బోధిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసే బోధలన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు వెళ్ళండి, మీరు అక్కడ నేర్చుకునేది, అక్కడ వినేది అబద్ధమే, మోసమే. అపవాది తంత్రములలో ఉన్న బోధకులు బోధించే అన్ని అబద్ధాలే. అబద్ధం మాట్లాడేవాడే సాతాను అబద్ధమునకు జనకుడు సోదరులారా. వాడు ఆది నుండి అబద్ధికుడై ఉండి అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కనుక అబద్ధమాడేవాడు ఎప్పటికీ దేవుని యొక్క మనిషి కాలేడు. అంత ప్రమాదం. అబద్ధం అంటే మీరు ఏదో సింపుల్గా తీసుకోమాకండి. అబద్ధం అనేది చాలా ప్రమాదకరం. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఏమనంటే, మీరు నా మాటలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ప్రభు యొక్క మాటలు గ్రహింపలేకపోతా ఉన్నారట. మీరు ఎందుకు గ్రహింపలేకపోతున్నారు? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చూడండి. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు అన్నాడు. అసలు ప్రభు మాటలు గ్రహించేవాడు ఎవడూ లేడు. అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది. కానీ అందరి చేతుల్లో ఉన్న ఈ గ్రంథం అక్రమము చేయటానికో,
లేకపోయినట్లయితే అబద్ధికులుగా తయారవ్వడానికి వాక్యాన్ని ఉపయోగించుకుంటున్నారు, కానీ జనాల్ని మోసం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. కానీ వారి యొక్క సుఖ భోగములకు ఎలాంటి బోధలు తయారు చేసుకోవాలో వాటిని బోధించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రభు మాటలు గ్రహించే వాళ్ళు ఎక్కడున్నారు? వినేవాళ్ళకి గ్రహింపు లేదు, బోధించేవాడికి గ్రహింపు లేదు. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? ఎందుకు గ్రహించట్లేదు? చూడండి, గ్రహింపకున్నారు. మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా అన్నాడు. నా బోధ అన్నాడు. ప్రభు బోధ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రభు బోధ పరిశుద్ధులకు అనగా అపోస్తులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ, మార్పు లేని బోధ. ఎక్కడ ఏ చర్చిలోనైనా ఎవరైనా క్రీస్తు బోధనే బోధించాలి. క్రీస్తు బోధ అనగా శరీరాన్ని చంపి ఆత్మను బ్రతికించే బోధ క్రీస్తు బోధ. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరానికి విరోధముగా అపేక్షించే బోధ. ఈ బోధ చేయకపోవటం వలన సంఘములలో ప్రజలకు దేవుని మాటలు అర్థం తెలియకుండా పోయాయి. మొత్తం అంతటా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చెప్పి ఇదొక కథ అదొక కథ చెప్పి ఏం చెయ్యాలో చెప్పకుండా, మనుషులు ఏ విధంగా మార్పు చెందాలో చెప్పకుండా అలాంటి మాయ మాటలనే బోధలుగా చెప్తున్నారు కనుక వాటిల్లో ప్రజలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులే మనం చూస్తున్నాం. అయితే ప్రభువు చెప్తున్నాడు కదా, మీరెందుకు నా మాటలు గ్రహించటం లేదు? నేను పరలోకములో నుండి దిగివచ్చాను, పరలోకములో నుండి దిగివచ్చి పరలోక సంబంధమైన సంగతులు మీతో చెప్తుంటే మీరెందుకు గ్రహించటం లేదు? నా మాటలు మీరు గ్రహింపకపోవడానికి గల కారణం ఒకే ఒక్కటి, అదేంటంటే నా బోధను విననేరకుండుట వలననే కదా అంటూ ఉన్నాడు ప్రభు. ఈ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ప్రతి చోట బోధించాలి. అదే క్రైస్తవ్యానికి ప్రాణాధారం, క్రీస్తు బోధ. కానీ అది చెప్పేవాళ్ళు ఎక్కడా లేరు, అసలు ఎక్కడ ఎవ్వరూ చెప్పట్లా. అసలు యేసుకు క్రీస్తుకు భేదం తెలిసిన వాళ్ళే లేరు సోదరులారా. కనుక ఈ బోధ మనకు ఊపిరి. నిజమైన క్రైస్తవుడికి ఊపిరి ఏంటంటే క్రీస్తు బోధ మాత్రమే. అందుకే క్రీస్తు బోధను తేకుండా ఎవడైనా మీ దగ్గరికి వస్తే వాడిని రానివ్వకండి, వందనాలు కూడా చెప్పకండి అని అపోస్తులు ప్రకటించేశారు. కానీ వాటిని కూడా గ్రహించరు. కనుకనే ప్రజలందరూ ఎలా తయారవుతున్నారంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడానికి, జారత్వము చేయడానికి దేవుణ్ణి నమ్ముకుంటారు, లోకంతో కలిసిపోతారు. ఇంకా ఇశ్రాయేలీలను ఉరియొడ్డుమని వాళ్ళందరికీ ఏ విధముగా దేవుని కృప లేకుండా చేయాలో ప్రకటన చేసే దొంగ బోధకులే, బిలాము వంటి బోధకులు విస్తరించిపోయారు. యెజబెలు వంటి బోధలు, దాని యొక్క బోధలు ఈనాడు సంఘములలో ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి సోదరులారా. కనుక ఇవి సంఘాలని అంటారా? మీ ఇష్టం. ఈ బోధలు చెప్పేవాళ్ళు దేవుని యొక్క పనివాళ్ళని, లేక పరిచారకులని, లేకపోతే అయ్యగారులని మీరు పెడతారు కదా, నానా అడ్డమైన పేర్లన్నీ పెట్టుకుంటారు. పరిశుద్ధుడైన ప్రభు చెప్పని పేర్లన్నీ ఈనాడు పాస్టర్లకి పెట్టుకొని ఒకడు నాన్నగారు అంటాడు, ఒకడు అయ్యగారు అంటారు, మరొకళ్ళు చూసినట్టయితే దైవ సేవకులు అంటారు, ఒకడు బిషప్ గారు అంటాడు, ఒకడు ప్రవక్త అంటాడు. అందరూ దొంగలే. ఇలాంటి పరిస్థితులలో దేవుని యొక్క ప్రజలు గతి ఎంత భయంకరంగా ఉందంటే వాళ్ళకి అసలు లోకానికి దేవుని సన్నిధికి తేడా కూడా తెలియట్లేదు. వాళ్ళు అన్ని పనులు మామూలుగా చేసుకుంటానే వెళ్ళిపోతున్నారు. పేరుకు మాత్రం విగ్రహారాధన మానేసాం అని చెప్పుకుంటారు, అంతవరకే. కానీ వాళ్ళ క్రియలన్నీ లోకంతో కలిసిపోయిన క్రియలే. కనుక ఇలాంటి సందర్భాల్లో మీరు దయ్యములతోనూ దేవునితోనూ ఏకీభవించుట మీకు మంచిది కాదు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆయనకు రోషము తెప్పించదమా అని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు సోదరులారా. ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కానానీయులను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, ఎబుసీలను నీ ఎదుట నుండి నేను వెళ్ళగొట్టాను కదా.
రకరకాలైన ప్రజలందరినీ కూడా నీ ఎదుట నుండి నేను వెళ్ళగొట్టాను. వీళ్ళు చాలా వికృత క్రియలు, చాలా అసభ్యకరమైన ప్రవర్తన, చాలా కామ వికార చేష్టలతో నిండిపోయిన ఈ యొక్క ప్రజలను అందరినీ వెళ్ళగొట్టి నేను నిన్ను నా కొరకు ప్రత్యేకపరుచుకున్నాను కదా. నీవు ఎక్కడికి వెళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను కోరుకున్నాను, నా సన్నిధికి నిన్ను పిలుచుకున్నాను, నా బిడ్డగా చేసుకున్నాను. నీవు ఈ ప్రజలతో ఎక్కడ కూడా నిబంధన చేసుకొనవద్దు అని జాగ్రత్త పడము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. ఒకవేళ అలాంటి ఏమన్నా చేసుకుంటే నీకు ఉరి అవుతుంది. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల నామము అని చెప్పాడు. అసలు వేరొకరితో ఏకీభవించటానికి దేవుని యొక్క ప్రజలు ఎంత మాత్రము దేవుడు ఒప్పుకోడండి. ఆయన రోషము కలిగిన దేవుడని ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలులర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. ఎంత కరాఖండిగా చెప్పాడో ప్రభువు జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళు నిన్ను పిలుస్తారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళతో ఏకీభవించొద్దు. నీవు నమ్మిన దేవుడు రోషము కలిగిన దేవుడు. నీ ఎదుట నుండి వెళ్ళగొట్టబడిన జనులందరూ కూడా వాళ్ళంతా దేవతలతో వ్యభిచరించువారు, అనగా దేవతలతో ఏకీభవించి ఏమీ లేని వట్టిది అనబడే విగ్రహము అనగా దయ్యములతో ఏకీభవించి వారు నిన్ను కూడా ప్రేరేపించి పిలుస్తారు, నువ్వు వెళ్ళొద్దు అని ప్రభు చెప్పాడు. అయితే ఈ వాక్యాలు బైబిల్ను విమర్శించటానికి చదివిన వాడు అంటాడు కదా, ఆ దేవుడు మన విగ్రహాలను పగలగొట్టమన్నాడు, మన ఏది అంతా ఏది ఉంచొద్దన్నాడు, మొత్తం నాశనం చేయమన్నాడు అని నానా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకటి గమనించండి, ఎవరికి చెప్పాడు దేవుడు? ఎవరికి చెప్పాడు? అన్యజనుల విగ్రహాలు వాటి జోలికి వెళ్ళొద్దని, వాడి యొక్క దేవతల జోలికి వెళ్ళొద్దని ప్రభు తన ప్రజలకు చెప్పాడు, తన పిల్లలకు చెప్పుకుంటున్నాడు, తన పిల్లలను పరిశుద్ధపరచుకోవడానికి చెప్పుకుంటున్నాడు, తనకు ఇష్టమైన ఆ ప్రజలకు మాత్రమే చెప్పాడు. సోదరులారా, అందరికీ చెప్పలేదే, అందరికీ చెప్పలేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండండి. నన్ను అంగీకరించి నా దగ్గరకు వచ్చారు కనుక, నా పిల్లలుగా నా కృపకు పాత్రులు అయ్యారు కనుక మీరు నేను చెప్పినట్లు చెయ్యాలి అని ప్రభు అయిన తండ్రి చెప్పాడు. ఈ యొక్క అనంతమైన విశ్వంలో నా చిన్న వీడియోలో ఈ చిన్న మాట నేను ఎక్కడో చెప్తే దీన్ని గ్రహించేవాళ్ళు ఎవరో, చూసేవాళ్ళు ఎవరో? అసలు ఈనాడు క్రైస్తవులకు దేవుని భయం తెలుసా? ఈనాడు క్రైస్తవులకు దేవుని వాక్యం గురించి కొంచెమైన భయభక్తులు కలిగి జీవించాలని ఆశలు ఉన్నాయా? పాస్టర్లు ఏది చెబితే అదే. ఆ పాస్టర్లు చూస్తే ఒకడు బెలామో ఒకడు ఏజబెలో వాళ్ళ బోధలను తీసుకొచ్చి సంఘాల్లో బోధిస్తుంటే అవి చాలా ఇష్టంగా ఉన్నాయి జనాలకి. వాటిని అనుసరించితే చక్కగా అందరితో కలిసిమెలిసి ఉండొచ్చు, శరీరానికి ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. కానీ ప్రభు చెప్పినట్లు చేస్తే శరీరము దాని ఇచ్చలన్నిటిని సిలువ వేసుకోవాలి. అందువలన అందరూ ప్రభు బల్లలో పాలుపంపులు పొందుతున్నారు, దయ్యముల బల్లలో కూడా పాలుపంపులు పొందుతున్నారు. కానీ దేవాతి దేవుడు, రోషము కలిగిన దేవుడు చెప్పాడు, వారి దేవతలకు అర్పించిన వాటిని తినకుండా జాగ్రత్త పడము అని తెలియచేస్తున్నాడు. సరే, ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 8-9 వచనాలు మీరు చూసినట్లయితే, పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి క్రిందనున్న నేల అందే కానీ ఉండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నమ్మరా ఈ మాటలు? ఎక్కడ ఏ విగ్రహము ఛాయలకు కూడా వెళ్ళొద్దు, నేనే మీ దేవుడను, మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటిని ప్రేమించి వాటికి లోబడి జీవించినట్లయితే 1000 తరముల వరకు మిమ్మల్ని కరుణిస్తాను.
ఒకవేళ నా మాటలను నిర్లక్ష్య పెట్టి ద్వేషించినట్లయితే 3-4 తరముల వరకు తండ్రులు చేసిన తప్పులు పిల్లల మీదకి, పిల్లల తప్పులు మళ్ళీ వాళ్ళ పిల్లల మీదకి, ఈ విధముగా వారిని శ్రమల పాలు చేస్తానని తేటగా చెప్పాడు సోదరులారా. కనుక దేవుని యొక్క నామము రోషము కలిగిన నామము. దేవునికే రోషం పుట్టించే సంఘాలండి ఈనాడు. దేవునికి మహా కోపం కలిగించే పనులు చేస్తూ అలాంటి మాటలే బోధిస్తూ ఈ బోధకులు వారి సంఘములు కూడా దొంగల గుహలు, నాశన కూపములు, జిగటగలిగిన దొంగ ఊబులుగా తయారైపోతున్నాయే కానీ జిగటగల దొంగ ఊబి అని భక్తుడు రాసుకుంటాడులేండి. అది భక్తులకు. మరి భక్తి కలిగిన వారికైతే అది అర్థమవుతుంది. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ విషయాల్ని జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు. నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములు ఉండకుండా నిన్ను నశింపచేయును అని చెప్తున్నాడు. ప్రభువుకు కోప అగ్నిని రగలబెడుతున్నారండి ఈనాడు పాస్టర్లో. ఆయన రోషమునకు వీళ్ళందరూ ఆహుతి అయిపోబోతున్నారు సోదరులారా. మీరు కనులారా ఒక దినం చూడబోతూ ఉన్నారు. ఈ దినమే చూసినట్లయితే మీకు ఎంతో మేలు. ఇలాంటి మాటలు క్రైస్తవులకు ఇష్టం ఉండదు. వాళ్ళకి స్వేచ్ఛాపరులుగా బ్రతకాలి. ఎందుకంటే దొంగ పాస్టర్లు అయితే, దొంగ బోధకులైతే ప్రజల ఇష్టానికి వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవించి చక్కగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. దేవుని సన్నిధికని వస్తారు, దేవుని అంగీకరించామని చెప్పుకుంటారు. లోకస్తుల్లాగే బ్రతికే వాళ్ళందరూ కూడా చాలా చాలా ప్రమాదములో ఉన్నారు. నమ్మినవాడు ధన్యుడు. ఈనాడు నేడు అనబడు సమయం నీకుండగానే ఈ మాటలు నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినట్లయితే నీ గతి, నీ స్థితి చాలా చాలా దారుణంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సరే చూడండి, కీర్తనల గ్రంథం 106వ కీర్తనలో 28వ వచనం. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను. తెగులు పాలైపోతావు, జాగ్రత్త. దేవుని యొక్క ఉగ్రత పాలైపోతావు, ఆయన రోషాగ్నికి నశించిపోతావు అని ప్రభు తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత పొగరుతో, ఎంత నిర్లక్ష్యంతో దేవుని యొక్క మాటలను ప్రక్కన పెట్టారో, వాళ్ళ ఇష్టానుసారముగా బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును తిన్నారట. ఈనాడు లోకముతో కలిసిపోయే క్రైస్తవులారా, మీ బ్రతుకులు కూడా ప్రమాదంలో ఉన్నాయి. చాలా జాగ్రత్త. అయితే మరి యొక్క అనుభవాన్ని మనం గమనించినట్లయితే ప్రవక్తల కాలంలో విగ్రహాలు ఎక్కడికి వచ్చేసాయి చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి 5 వచనాలు కూడా మనం చూసినట్లయితే, అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా ఎదుకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించి అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నీ యొద్ద ఏంటయ్యా విచారణ చేస్తారు? నీ దగ్గరకు వచ్చి చెప్తే నువ్వు వచ్చి నన్ను వేడుకుంటావు. ఏం చెప్తాను నేను? ప్రభు అయిన తండ్రి తన ప్రవక్త అయిన యెహెజ్కేలుతో తెలియచేస్తున్నాడు, నరపుత్రుడా, ఈ జనులు తమ హృదయములలోనే విగ్రహములను పెట్టుకున్నారు. హృదయములలో విగ్రహములేంటి? ఏ బొమ్మనైనా లోపల కోసేసి లోపల ఏమైనా పెట్టుకుంటున్నారా? నా ప్రియ సహోదరులారా, ఏదో ఆపరేషన్ చేయించుకొని లోపల ఒక బొమ్మను పెట్టుకొని మరలా కుట్లేయించుకుంటున్నారా? హృదయములలో విగ్రహములు. ఎంత ప్రమాదకరమైందంటే వారి హృదయములో నా వాక్యం లేదు. పేరుకు నా ప్రజలే, పేరుకు నా పేరు పెట్టుకున్నారు. క్రైస్తవులు అంటున్నారు, దేవుని ప్రజలు అంటున్నారు, దేవుని యొక్క నామమునే మేము సేవిస్తున్నామంటారు. ఇంటి నిండావే, పెదవుల నిండావే బొమ్మలు పెట్టుకొని యేసుప్రభు ఫోటోలో బైబిల్లో పెట్టుకొని ఉంటారు. కానీ
హృదయంలోకి మాత్రం వాక్యం రానిరు, హృదయంలో విగ్రహాలు ఉంటాయి. పైగా వచ్చి నీ దగ్గర విచారణ చేస్తున్నారు. ఏమని విచారణ చేస్తారు చూడండి. ఇంకా ఏం చెప్పాడు, కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషం కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరం పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. హృదయములలో విగ్రహాలట, మనస్సులలో విగ్రహాలట. సోదరులారా, హృదయములలో విగ్రహములు. దేవుని వాక్యము ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలి, మనస్సులో ఉండాలి. సజ్జనుడు తన మంచి ధననిధి అను తన హృదయంలో నుండి సద్విషయములు బయటకు తెస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి దుర్విషయములు బయటకు తెస్తాడు అని చెప్పాడు. ఈరోజు హృదయముల నిండా విగ్రహములు కలిగిన దేవుని యొక్క ప్రజలు, క్రైస్తవ జనాంగమని చెప్పుకుంటున్న వారు, బోధకులు, వారి యొక్క చెడుతనముకు అంతమే లేదు, వారి యొక్క దుర్వ్యాపారానికి అసలు అంతమే లేదు. సోదరులారా, వారి యొక్క చెడుతనము ప్రజలకు నిజంగా కొరుకుడు పుండులాగా ప్రాకిపోతుందని చెప్పాడు. కొరుకుడు పుండు ప్రాకినట్లు వారి బ్రతుకులలో నిజంగా కొరుకుడు పుండు అంటే క్యాన్సర్ అంటాడు కదా, క్యాన్సర్ వ్యాధిలాగా అది ఒక చోట శరీరంలో వస్తే శరీరం అంతా లోపల పార్ట్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా పాడు చేస్తుందో, మనిషిని ఏ విధంగా నాశనం చేస్తుందో దినానికి, ఆ విధముగా ఈనాడు బోధకుల మాటలు విపరీతంగా మనుషులను నాశనం చేస్తూ ఉన్నాయి. సోదరులారా, వాళ్ళ మాటల వల్ల ప్రజలకు మారు మనసు రాదు, వారి మాటల వలన ప్రజలలో పరిశుద్ధత రాదు, వారి మాటల వలన పరలోకానికి సిద్ధపడవలసిన మరి సిద్ధపాటు రాదు. వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళకి దేవునికి సంబంధమే లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, వారి మనస్సులలో నిలుపుకొనిన విగ్రహముల వలన వారు నాకు అన్యులైరి. పేరుకు దేవుని ప్రజలే, ఇశ్రాయేలీయులే. ఇశ్రాయేలు నా స్వాస్థ్యమే, కానీ నా స్వాస్థ్యము నాకు చెందకుండా అన్య ప్రజల్లాగా అయిపోయిందని చెప్పి తండ్రి బాధను తెలియచేస్తున్నాడు. మనస్సు లేని క్రైస్తవులండి. విగ్రహాలు ఉంటే ఇంకా మనసేం పనిచేస్తుంది? వారి హృదయము క్రోవిపోయిందని, కఠినపరచబడిందని దేవుడు ఎన్ని మార్లు చెప్పాడో. వీళ్ళు చేసే కిరాతకపు కార్యకలాపాలకు నా యొక్క ఆత్మ దుఃఖపడుతూ ఉందని చెప్తాడు. కానీ ఎవ్వరికీ మీ దరికి చేరవు ఈ మాటలు. కానీ సత్యవంతుడైన ప్రభువు క్రీస్తు పరలోకములో నుండి దిగివచ్చి ప్రాణం పెట్టిన మానవ హృదయం కరగదండి. మనుష్యుల హృదయాలకు క్రీస్తును కూడా ఎలాగ వాడుకుందాం, ఏ విధముగా ఆయనను మనము ఉపయోగించుకుందాం అనేవాళ్లే. కానీ నేను హృదయ శుద్ధి కలిగి నా ప్రభువును చూడాలి అనే మనస్సుతో, భయముతో, వణుకుతో బ్రతికే ప్రజలు ఏరండి అసలు. కనుక దేవుని యొక్క పిల్లలుగా బ్రతకాలని ఆశించుచున్న వారులారా, దయచేసి ఈ లేఖనాలు మీరు గమనించాలి. ఈలాగు అన్యులైపోయి మరలా ప్రభు బల్లలోకి వచ్చి పాలు పంపులు పొందుతున్నారు. మిమ్మల్ని అసలు ఏ భాషతో మీ గురించి మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. ఆ సృష్టికర్త ఎలా భరిస్తున్నాడో మనల్ని అర్థం కావట్లేదు. ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపుడు కనుక మనల్ని దీర్ఘశాంతంతో భరిస్తున్నాడు. కానీ మనకు భయం లేదు. ఆయన ఇంకా లోబడని ప్రజల కోసం దినమెల్లా చేతులు చాచి ఉంచుతున్నాడు. అయినప్పటికీ మనకి ఆయన అక్కడ కూర్చుంటాడులే. మనకు బోల్డంత బంధువులు, మన యొక్క అక్క చెల్లెండ్రు, అన్నతమ్ములు, అన్యులైతే ఏం మరి వాళ్ళ దగ్గర పిలిస్తే వెళ్ళకపోతే ఎలాగా? వాళ్ళ కోరికలు వాళ్ళు మనం కలిసి ఉండకపోతే ఎలాగా? వాళ్ళు బాధపడిపోతారు, వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకపోతే అమ్మో చాలా బాధపడిపోతారు. అయ్యో, ప్రభువుని ఏడిపిస్తావా నా సహోదరి సహోదరుడా? నీ యొక్క చెడు కార్యముల చేత మనలను సృజించి తన చేతి పనిగా చేసుకున్న ప్రభువును దుఃఖపెడదామా? ఆలోచించేయండి. దేవుని యొక్క కోపాన్ని రేపుదామా? దేవుని యొక్క రోషాన్ని రెచ్చగొట్టే విధంగా మన ప్రవర్తన ఉంటుందట. ఎంత స్పష్టంగా తెలియచేస్తున్నాడో. వాళ్ళతో కలిసి తింటారా? వాళ్ళతో కలిసి దేవతలకు దెయ్యాలకు అర్పించిన వాటిని తింటారా?
దేవుని యొక్క పిల్లలకు భయం లేదా? దేవుని యొక్క పిల్లలకు తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నడూ వినలేదా? చదవలేదా? ఒకసారి గమనించండి. అంతేకాకుండా ప్రభువు ఈ హృదయములలోనే పెట్టుకొనిన విగ్రహములకు ఆయన చాలా దేవుని ప్రజలకు దూరం అయిపోయాడు సోదరులారా. ప్రజలు అనుకుంటున్నారు మేము దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వచ్చాం, ప్రార్థన చేయించుకున్నాం, వాక్యం విన్నాం, బల కార్యక్రమంలో పాలు పంపులు పొందాం అనుకుని ఇంటికి వెళ్తారు. కానీ ఇంటికి వెళ్ళే ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదని. ఎంత ఘోరం అండి. చాలామంది బోధకులు అనుకుంటున్నారు మేము దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రవచనాలు చెప్తున్నాం, చాలామంది మన మాటలకు భలే అసలు ముగ్ధులైపోతున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు అక్రమము చేయి వారలారా, నాకు అసలు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎంత ప్రమాదకరమైంది క్రైస్తవ్యంలో చొరబడిందో. ఎన్ని దురాత్మల సమూహాలు క్రైస్తవ్యంలో చొరబడి ప్రభు నామంలో అపవిత్ర కార్యాలు చేస్తూ అడ్డమైన బోధలు అన్నీ ప్రజలను నాశనం చేయడానికి బయలుదేరి ప్రభు యొక్క పరిశుద్ధమైన సేవకు కళంకం తెస్తున్నారో. ఈ దుర్మార్గుల యొక్క వలయం ఎంత భయంకరమైందో మీరు మనస్సుతో చూడాలి. కన్నులతో మామూలుగా చూస్తే అర్థం కాదు, మనోనేత్రంతో చూస్తేనే ఈ సంగతులన్నీ కూడా స్పష్టంగా తెలుస్తాయి. అంతేకాకుండా ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు అదే అధ్యాయంలో 6వ వచనం, ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. ఎంత ప్రేమ చూపిస్తున్నాడండి. ఆయన వద్దన్న పనులు చేస్తున్నా ఇప్పటికైనా మనస్సు త్రిప్పుకొనండి, ఇప్పటికైనా నా వైపు తిరగండి అని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయుల్లోనూ వారి దేశంలో నివసించు పరదేశుల్లోనూ ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని అభ్యంతరములను తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేది, నా మనుషులకు నేను విరోధిని. ఇంకా మిగతాది మీరు చదువుకోండి, ఈ అధ్యాయంలో మిగతాది మీరు చదువుకోండి సోదరులారా. ఆ మనుషులకు నేను విరోధిని అన్నాడు. ప్రభువుతో విరోధం పెట్టుకోవడానికి దేవుని మందిరాలకు వెళ్తున్నారా? అసలు దేవుని మందిరాలైనా దేవుని మందిరంలో బోధించేవాడు దేవుని యొక్క బోధనే బోధిస్తున్నాడా? క్రీస్తు బోధనే బోధిస్తున్నాడా? సోదరులారా, నా బోధ మీకు తెలియకపోయినట్లయితే మీరు నా మాటలు ఎన్నడూ తెలుసుకోలేరు. ప్రభు మాటలు తెలుసుకోకుండా ప్రభువుని ఎలా చూస్తాం? హృదయంలో విగ్రహాలు పెట్టుకొని అపవిత్రమైన బ్రతుకులు కలిగి ఉండి మనం ప్రభు దగ్గర ఏ విధముగా వెళ్ళి ప్రభు ఆ తండ్రి అని ప్రార్థనలు చేస్తాం? అయినా చేస్తున్నారు. కనుకనే ప్రభు అంటున్నాడు వీరందరికీ నేను విరోధిని అని తెలియచేస్తూ ఉన్న అనుభవం కూడా గమనించండి. చూడండి, ఇక క్రొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఏం చెప్పాడు అపోస్తులైన పౌలు? అపోస్తులు ఏం చెప్తున్నారు? విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించుము. విసర్జించుము అంటే మీకు అర్థమవుతుందా? వీటన్నిటిని అసహించుకొనండి, వీటన్నిటినీ రోత కార్యములని వాటి విషయంలో దేవుని యొక్క నియమ ప్రకారముగా జీవించండి అని భక్తులు చేసే హెచ్చరిక దయచేసి మీరు గమనించాలి. దేవుని యొక్క అత్యున్నతమైన కార్యములు ప్రజలకు చేరుకోకుండా అడ్డుకుంటున్న వాళ్ళు అబద్ధ బోధకులే సోదరులారా. మీ యొక్క బ్రతుకులను పాడు చేసేది మీ బోధకులే. ఆ బోధకులకు మీరు లోబడుట అనేది నేరము. జాగ్రత్త. మనకు దేవుని యొక్క వాక్యము సజీవుడైన ప్రభు యొక్క సంగతులు పరిశుద్ధ గ్రంథముతో తండ్రి మనకు దయచేశాడు, అనుగ్రహించి ఉన్నాడు. దీనిని మీరు ఆలోచన చేయకుండా మనుషులకు దాసులైతే చాలా ప్రమాదం అనే సంగతిని కూడా చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 24వ వచనం నుండి చూడండి. జగత్తు అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయములలో దేవుడు నివసించడు. ఏదో ఆలయానికి వెళ్తున్నాం అనుకుంటున్నారు. ఆలయంలో ఏముందో తెలియదు. చేతులతో కట్టబడిన ఆలయములలో ప్రభు నివాసము చేయడు. ఆయన మనందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక
తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. ఆయనే సృష్టికర్త, సమస్తం ఆయనవే. ఆయనకేం కొదువు ఉంది? ఆయన పదవంతులు తెండి, లేకపోతే అర్పణలు తెండి ఇవన్నీ చెప్పాడు అంటే ఆయనకు కొదువయ్యుండి కాదు సోదరులారా. ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తమును సృజించినవాడు. భూమి ఆకాశములు సమస్తమును ఆయనవే. ఆయనకేం కొదువు ఉంది? ఆయనకేమీ లేదని చెప్పి దేవుని యొక్క సన్నిధికి రమ్మంటున్నాడు, దేవుని సన్నిధికి ఏదైనా తెమ్మంటున్నాడు అంటే మనకు క్రమశిక్షణ నేర్పడానికి, మనకు పరిశుద్ధతను కలుగు చేయటానికి, మనము విర్రవీగిపోకుండా ఒళ్ళు పొగరబట్టి చావకుండా దేవుని యొక్క సన్నిధిలో దీన మనస్సు కలిగి ఉండడానికి, తన యొక్క సేవా కార్యక్రమాలు జరిగించేవారు కూడా క్రమముగా జీవించడానికి ఇవన్నీ పెట్టాడు. కానీ పదవంతులు తీసుకురండి, లేకుంటే ప్రథమ ఫలాలు తెండి, లేకుంటే ప్రతిష్టార్పణలు తెండి అనేసి చెప్పాడు అనుకోండి, అవన్నీ కూడా ఇక్కడ నేనే వాక్యం చెప్పేది కాబట్టి ఇదంతా నాదేనని బిలాం బాధలు చెప్పేవాడు, యెజబెల్ బాధలు చెప్పేవాడు బాగా పోగేసుకుంటున్నారు. కానీ ఎంత శాపమో కూడా మీరు ఇక్కడ ఆలోచించాలి. చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ప్రభువును ఎక్కడైనా ఎవరైనా తడవులాడి కనుక్కుంటారేమోనని రకరకాల ఆజ్ఞలు, రకరకాల పద్ధతులు, రకరకాల క్రమమైన న్యాయ విధులను అన్నిటినీ కూడా దేవుడు దయచేసి ఉన్నాడు. కానీ తడవులాడి కనుగొనే పరిస్థితులు కూడా లేకపోగా ఈలోగానే దేవుని నామంలో అబద్ధ బోధకులు చొరబడిపోవటం వలన వాళ్ళు చెప్పే అబద్ధాలకే బానిసలై ఇదే సమస్తం, ఇదే భక్తి, ఇదే సంఘం, ఇదే సేవ, ఇదే ఆలయం అనుకొని చాలా మోసపోతూ ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మన ఉనికి ఏంటో తెలుసా? ప్రభువే, ప్రభువునందే. ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నాము, చేతులు కదుపుతున్నాం, కాళ్ళు కదుపుతున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం. సోదరులారా, మనము కేవలము జీవంతో ఉన్నామంటే దేవుని యొక్క దయ వలనే. అంతేకాదు ఆయనే మనము సమస్తమునై ఉన్నాడు. ఆయనే మనలో నివాసాన్ని కోరుకుంటున్నాడు. ధర్మమును అనుసరించి నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. దేవుని యొక్క శ్రేష్టమైన నామంలో ఇంకా ఏమని చెప్తున్నాడంటే మనుష్యులు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వల్ల మలచబడిన బంగారమునైను, వెండినైను, రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. దేవత్వము పోలి ఉన్నదని మనలో మనము మోసపోకూడదు. బంగారములు కాదు, వెండి కాదు, లేకపోయినట్లయితే ఇవన్నిటిని ఆధారం చేసుకొని మనుషులు చమత్కారముగా కల్పించి మలిచేసిన బొమ్మలు, లేకపోయినట్లయితే వాటి యొక్క స్థాయిని తెలుసుకొనకుండా, వాటి యొక్క స్థితిని తెలుసుకొనకుండా మనం మోసగించబడకూడదు అనే విషయాలను కూడా భక్తుడు చాలా తేటగా హెచ్చరిక చేయుచున్న అనుభవాలు. తెలివైన వాళ్ళు చమత్కారముతోటి మలిచేసిన బొమ్మలను తెచ్చి ఆరాధించే ఈ ప్రజలందరూ ఒక దినం ఎక్కడుంటారో మీరే చూస్తారు సోదరులారా. దేవుని సృష్టికర్తను కాదని వ్యతిరేకించి ఆ పేరు కూడా ఉండకూడదని, ఆ బైబిల్ ఉండకూడదని, ఆ మనుష్యులు ఉండకూడదని రకరకాలుగా ఈనాడు వాళ్ళ అధికారములో విర్రవీగిపోతున్న ఈ మనుషులు గతి అబ్బా ఎంత ఘోరంగా ఉంటుందంటే వీళ్ళందరికీ ఎలాంటి దెబ్బలు పడబోతున్నాయంటే సోదరులారా చూస్తారు. ఈరోజు నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ఎవడు ఇష్టం వచ్చినట్లుగా వాడు మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు, ప్రభువును ఆయనను ఎంత హీనాతిహీనమైన భాషతో దూషణకరంగా మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా దిక్కుమాలిన స్థితిలో యుగములు కాల్చబడతారు అనే సంగతిని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మార్పు చెందకపోతే ఆయన ప్రేమ కలిగిన వాడు మార్పు చెందటానికి వాళ్ళకి ఇంకా ఆయుష్కాలాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏ ఒక్కరికి ఆయన దూరంగా ఉండడు. ఏ ఒక్కరూ నష్టపోవటం దేవునికి ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ తండ్రి, ప్రేమ కలిగిన తండ్రిని ఆయననే దుఃఖపెట్టేలాంటి పరిస్థితులు
దేవుని ప్రజలలో కూడా ఉన్నాయంటే ఎంత బాధాకరమైన విషయమో గమనించండి. లేఖనాలు స్పష్టంగా చదవండి, లేఖనాలు జాగ్రత్తగా పరిశీలించి చూడండి, చదువుకోండి, వాటిని ధ్యానించండి. వాటి యందున్న నిజంగా తేనె కన్నా, జుంటి తేనె ధారల కన్నా మధురమైన సంగతులను సమకూర్చుకొని మీ జీవితాన్ని క్షేమకరంగా చేసుకోవటానికి బదులు మీకు మీరే మనుషులను నమ్మి, బోధకులను నమ్మి, అబద్ధ బోధలను నమ్మి నిజమైన బోధ, సత్యమైన బోధ తెలుసుకోకుండా మీ యాత్ర ముగించుకోవద్దని నేను మీకు ప్రాధేయపడి వేడుకుంటూ తెలియచేస్తున్నాను. అయితే దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు తేటగా తెలియచేస్తున్నాడు, విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు. దానిలో ఏదో ఉందని కాదు, అది దయ్యములకు అర్పిస్తున్నారు కనుక వాటితో మనము ఎక్కడ కూడా పాలు పొందకూడదు అనే సత్యాన్ని పౌలు గారు చాలా తేటగా చెప్పాడు. చివరికి ఒక మాట చదివి నేను ముగించేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలు అని విగ్రహాలు విడిచిపెట్టి మారు మనసు పొందిన పిల్లల గురించి మాట్లాడాడు. అట్టివారు చిన్నపిల్లలు. వారికి చెప్తున్నాడు, విగ్రహములు అనగా అబద్ధ బోధకులు ఛాయలకు వెళ్ళకండి, వాళ్ళు కూడా విగ్రహములే. ఈ బోధకులు కూడా విగ్రహములే. దేవుని యొక్క ప్రజలుగా మీరు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యాన్ని నివసించున్నట్లుగా మీ ప్రవర్తన, మీ యొక్క ఆశయాలు, మీ యొక్క భక్తి, మీ యొక్క క్రియలు అన్ని విషయములలో జాగ్రత్తగా నమ్మకస్తులుగా బ్రతకండి. విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, అనగా విగ్రహము వట్టిది. ఈనాడు బోధకుల మాటలు మీరు ఎన్ని విన్నా మీ జీవితాలు కూడా విగ్రహాల్లాగా తయారైపోతారు, పరలోకానికి సిద్ధపడరు. మీరు కూడా విగ్రహాలు అనగా పరలోకం గురించి తెలియదు, లోకం గురించి తెలియదు, క్రీస్తు గురించి తెలియదు, యేసుని గురించి తెలియదు. లోక సంబంధమైనదే జ్ఞానం ఏంటి, పరలోక సంబంధమైన జ్ఞానం ఏంటి, ఏ భేదము తెలియకుండా బోధకులైపోయిన వారందరూ కూడా ఈ లోకమును పరలోకమును విడగొట్టని వారందరూ కూడా, నా ప్రియ సహోదరి సహోదరులారా, శరీరమును ఆత్మను విభజించని బోధకులందరూ కూడా విగ్రహములే. ఈ విగ్రహాల జోలికి వెళ్ళకండి, సత్యమును అన్వేషించండి, సత్యం కొరకు ప్రయాసపడండి. సత్యవాక్యములో, క్రీస్తు వాక్యములో మీకు నిత్య జీవం ఉన్నది కనుక ఆ వాక్యం కొరకు ఈ సముద్రము నుండి ఆ సముద్రానికి ప్రయాణం చేసైనా కానీ సత్యాన్ని వెతకండి, సత్యమును అనుసరించండి, సత్యాన్ని నమ్మండి. సత్యము అనగా క్రీస్తు, క్రీస్తు వారిగా బ్రతికి నిత్య జీవాన్ని సంపాదించుకోనండి. ఇది క్రైస్తవ జీవితానికి ప్రాణాధారం. ఈ యొక్క బోధ లేని అనగా క్రీస్తు బోధ లేని క్రైస్తవులందరూ కూడా శవములతో సమానము సోదరులారా అని బైబిల్లో విపరీతంగా ఉంది. ఈ యొక్క మరి సబ్జెక్టు ఎంత చెప్పినా తరగనంత పరిశుద్ధ గ్రంథంలో ఉంది కనుక చాలా స్వల్పంగా, క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియచేశాను. వీటిల్లో మీకు చక్కని భావాన్ని గ్రహించడానికి అనుకూలంగా ఈ సంగతులు తండ్రి అయిన దేవుని నుండి మనందరికీ అనుగ్రహించబడిన అనుభవాలు కనుక ప్రతి వాక్యాన్ని హృదయంలో విశ్వసించి క్రీస్తు నిమిత్తము జీవించేవారే క్రైస్తవులు అని గ్రహించి ఆ విధముగా సాగిపోదాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఈ లేఖనాలు కొందరికైనా మీరు సహాయకులయ్యుండి తెలియచేయటానికి ప్రయాసపడండి. కనుక దేవుని వారుగా బ్రతకండి, దేవునికి ఇష్టలుగా జీవించండి, లోకంతో అన్యజనులతో కలిసిపోకండి. ప్రభు రాజ్య వారసులుగా, ప్రత్యేకించబడిన ప్రజలుగా, క్రీస్తు వారిగా జీవించడానికి మనందరము ప్రయాసపడదాం. దేవుని స్తోత్రం ముగించేస్తాను.